హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పీఎఫ్ వారియర్. సో టుడే వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయమైన ఎగ్జామ్ డేట్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. నాకు ప్రతిరోజు కమెంట్స్ చేస్తూనే ఉన్నారు ఎగ్జామ్ డేట్ ఎప్పుడక్క అనేసి. ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం కోల్డ్ అయితే చేసింది, కొంచెం వాయిస్ అటు ఇటు ఉన్నా ప్లీజ్ అడ్జస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఆర్పీఎఫ్ ఎగ్జామ్ డేట్ అనేది డిసెంబర్ 6 జనవరిలో ఉంటుంది అనుకున్నాము. బట్ ఆర్పీఎఫ్ గురించి ఏంటంటే కొంచెం గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది ఆర్పీఎఫ్ బోర్డ్ అనేది. అదేంటంటే మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది యాక్టివేట్ చేసింది కదా ఎస్ఐ గురించి. త్వరలోనే కానిస్టేబుల్ కూడా యాక్టివేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ అప్లికేషన్ స్టేటస్ అండ్ ఇంకా ఏమన్నా అప్లికేషన్స్లో చిన్నపాటి ఏమైనా మిస్టేక్స్ చేసినా వాళ్ళకైతే అవకాశం అయితే ఇస్తుంది. అంటే కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళకి అప్లికేషన్ అనేది మళ్ళీ రీఫార్మ్ చేసే అవకాశం అయితే ఇస్తారు. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే మిస్టేక్స్ చేసిన వాళ్ళకి మనకి అయితే ఇస్తారనమాట. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మాత్రం రిజెక్ట్ అయితే చేస్తారు. మెయిన్లీ ఫోటోకి వచ్చేసరికి ప్రతిసారి చెప్తూనే ఉన్నారు, వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మళ్ళీ సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కూడా పదే పదే చెప్తూనే ఉన్నారు, ఫోటో వెనక బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో డెఫినెట్గా ఉండాలి అనేసి. అయినా కానీ చాలామంది ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేసి పెట్టేశారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా రిజెక్ట్ అయితే అవుతుందండి. అండ్ సిగ్నేచర్ కూడా ఫోటో కింద సరిగా అయితే ఉండాలి, అంటే ఫోటోకి సరిపెట్టేట్టుగానే ఉండాలి. మన యొక్క నేమ్ అనేది అప్లికేషన్ ఫామ్లో ఎలా ఇస్తున్నామో అదే విధంగా మనకి 10th క్లాస్ మనకి మార్క్స్ మెమోలో కూడా ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా అప్లికేషన్లో తప్పు ఉంటే ఏమి కాదండి, భయపడొద్దు. రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఒక చిన్న లెటర్ ఫామ్ అయితే రాసివ్వాల్సి ఉంటుంది మిస్టేక్ జరిగిందనేసి. సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా, డోంట్ వరీ అండి, మీరు డెఫినెట్గా దాని గురించి అయితే ఆలోచించొద్దు. ఎగ్జామ్ మీద అయితే ఫోకస్ చేయండి. అంటే మనకి ఆర్పీఎఫ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే అనమాట మళ్ళీ అప్డేట్ అనేది ఇవ్వటం. అంటే ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది అనుకోవచ్చు. ఆర్పీఎఫ్ ట్రాక్ అనేది ముందుకు కదిలిచ్చింది కాబట్టి ఈ స్టేటస్ అనేది ఈ 10 డేస్లో అయిపోతుంది. ఆ తర్వాత అండ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి మొత్తం అనేది చూసుకుంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇస్తుంది మళ్ళీ ఎన్ని ఫామ్స్ వచ్చాయి ఏంటి అనేది. అండ్ ఆ తర్వాత ఇంకా ఎగ్జామ్ పేపర్ యొక్క ప్రిపరేషన్లో ఉంటారనమాట. అంటే మనకి ఎగ్జామ్స్ అనేవి తొందరలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది, నవంబర్ ఎండింగ్ అండ్ డిసెంబర్ అనేది. సో జస్ట్ మీకు అలర్ట్ లాగా ఉంటుందని అయితే చెప్తున్నాను. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో మంచి టిప్స్ అనేవి షేర్ చేశాను నేను మన ఛానల్లో. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ ఇంకా ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది డెఫినెట్గా వీడియోస్ అనేది ఫాలో అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారు. ముఖ్యంగా అబ్బాయిలకు సంబంధించి ఈ ఇయర్ కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క 2 months అయినా సరే సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను మాక్ టెస్టులు రాస్తున్నాను, ఎంత వస్తున్నాయని కూడా నాకు కామెంట్స్ అయితే చేశారు. నాకైతే 75 to 80 మధ్యలో అయితే వస్తున్నాయండి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా నేను రాసిన మాక్ టెస్ట్ అయితే మీకైతే పెడతాను. అండ్ చాలామంది ఇది ఫేక్ అంటున్నారు, నేను కూడా సీరియస్ ఆస్పిరెంట్ అండి. సో లాస్ట్ ఇయర్ నేను 2018 నోటిఫికేషన్లో మెడికల్ వరకు వెళ్ళి రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేసాను. నాకు కూడా కొంచెం తెలుసు ఆర్పీఎఫ్ గురించి, అందుకని మీకు చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్పీఎఫ్ మనం అప్లై చేసినప్పుడు కానీ అండ్ ఇప్పుడు మనం ఎన్టీపీసీకి అప్లై చేసేటప్పుడు కానీ మనం క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది 2 years బ్యాక్ ఉంది అప్లై చేయాలా, ఏం కాదా పర్వాలేదా అని అడుగుతున్నారు. అలాగైతే అప్లై చేయొద్దండి. సో మీరు రీసెంట్గా అయితే తీసుకోండి. రీసెంట్గా ఒక 2-3 months అయినా సరిపోతుంది. రీసెంట్గా అంటే ఒక 10 days ముందుదైనా కానీ ఇవ్వండి, కానీ మరీ 2 years అలాగైతే ఇవ్వకండి. అంటే బిలో 1 year ఇచ్చినా కానీ సరిపోతుంది. ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు, బట్ రేపు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడైతే కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్టేట్ లెవెల్లోనే ఇస్తున్నారక్క ఓబీసీ సర్టిఫికేట్, సెంట్రల్ లెవెల్లో అసలు అంటే ఏంటో కూడా మీ సేవలు అడిగినా కానీ చెప్పట్లేదు అంటే అంటున్నారు. సో మీ సేవలో సెంట్రల్ లెవెల్లో ప్రత్యేకంగా అయితే ఇవ్వరండి ఎవరు కూడా, అసలు తెలియదు కూడా చాలామందికిను. అప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే మన స్టేట్ లెవెల్లోనే మనం స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్కడ ఒక నెంబర్ వస్తుంది కదా, సర్టిఫికేట్ నెంబర్ పైన మనకి బార్స్ పైన కింద సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నెంబర్ తీసుకొని మనకి నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. ఓబీసీ మనకి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన సెంట్రల్ ఫామ్ అనేది అండ్ ఈడబ్ల్యూఎస్ కానీ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ అనేది ఆ యొక్క పేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దాని మీద మన స్టేట్లో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న ఆ కోడ్ అనేది దానిపైన రాసి అండ్ మన జిల్లాలో ఉన్న కలెక్టర్ చేత కానీ ఇంకా ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ
వీళ్ళ చేత ఎవరి చేత సంతకం చేయించినా కానీ సరిపోతుందనమాట. ఇదనమాట ప్రాసెస్. అప్లై చేసేటప్పుడు స్టేట్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ రేపు మనం మెడికల్కి కానీ లేకపోతే ఫిజికల్కి కానీ ఇంకేదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా సెంట్రల్ ఫామ్లోనే సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అండ్ నిన్న వచ్చిన ఆర్పిఎఫ్ ఎస్ఐ అప్లికేషన్ స్టేటస్లో ఎంతమందివి రిజెక్ట్ అయ్యారో నాకు కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఎవరెవరికి సక్సెస్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అండ్ కింద కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది యాక్సెప్ట్ చేసినట్లు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని అయితే వస్తుంది. ఇన్ కేస్ ఎవరిదైనా రిజెక్ట్ అయ్యి ఉంటే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి దేనివల్ల రిజెక్ట్ అయ్యింది అనేసి. సో ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనమాట వేటి వల్ల రిజెక్ట్ చేసుకున్నారు అనేసి. అది కాకుండా ఈ సంవత్సరం పోస్టులు అయితే చాలా తగ్గిపోయాయి అనమాట. 2018 నోటిఫికేషన్కి ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకున్నట్లే దాదాపు సగం అయితే డిక్రీజ్ అయిపోయాయి. బట్ హెవీ కాంపిటీషన్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్లు రాస్తూ ఉండండి, వీక్లీ 1 మాక్ టెస్ట్ ఇవ్వండి సరిపోతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఈ టైంలో అయితే కొత్తగా బుక్స్ ఏమీ తీసుకోవద్దనమాట. మీరు ఇప్పుడు దాకా ఏమైతే చదివారో ఈ 4 months ఆర్ 6 months ఇక కూడా అవే రివిజన్ చేయడానికైతే ట్రై చేయండి. కొత్త టాపిక్స్ జోలు అయితే అసలు వెళ్ళొద్దు ఈ టైంలో. ముఖ్యంగా ఆ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అయినా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. రీజనింగ్ అనేది చాలా బేసిక్ లెవెల్లోనే వస్తుంది మనకి. అండ్ అర్థమెటిక్కి సంబంధించి కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయినా సరే మొత్తం కూడా వాటి రిలేటెడే ఉంటాయన్నమాట టాపిక్స్ అనేవి. ఇప్పుడు పర్సంటేజెస్ నేర్చుకుంటే దాంట్లో నుంచే మనకి ప్రాఫిట్ లాస్ కానీ ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ సింప్లిఫికేషన్స్ కానీ చాలా అయితే తగులుతాయి అన్నమాట అదే టాపిక్ మీద. అలాంటి టాపిక్స్ అనేవి డెఫినెట్గా చూసుకోండి మిస్ అవ్వకుండా. ఇంకా జనరల్ అవేర్నెస్కి సంబంధించి అయితే ఎక్కువ అయితే మీరు హిస్టరీ అండ్ పాలిటీ మీద ఫోకస్ అయితే చేయండి. 7 to 8 మార్క్స్ అయితే వస్తాయి మనకి హిస్టరీ అండ్ పాలిటీ నుంచి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి జీకే మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. జీకే అంటే లైక్ మనకి స్పోర్ట్స్ మీద ఎక్కువ తీసుకోండి, స్పోర్ట్స్ సంబంధించిన జీకే. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన ఏమన్నా బుక్స్ ఉన్నాయా, వాళ్ళ యొక్క నిక్ నేమ్స్ అండ్ వాళ్ళు రాసిన బుక్స్. అండ్ ఇంకా స్పోర్ట్ రిలేటెడ్ టెర్మినాలజీ లైక్ లవ్ అనే పదాన్ని ఏ యొక్క గేమ్లో వాడతారు ఇలాగనమాట. కొన్ని ఇంపార్టెంట్ పదాలు అయితే ఉన్నాయి, వాటిని అయితే నేర్చుకోండి. అండ్ ఇంకా ఆనర్స్ అండ్ అవార్డ్స్ అనమాట. మిడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అక్కడి నుంచి అవి వస్తున్నాయి. మాక్ టెస్ట్లు రాసేటప్పుడు కానీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే చూసినప్పుడు కానీ ఇవైతే అబ్జర్వ్ చేశాము. ఈ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మనకి రిజన్కి అయితే ఇవ్వండి. ప్రస్తుతం కొత్త టాపిక్స్ జోలు అయితే వెళ్ళొద్దు, మరీ చెప్తున్నాను. ఉన్న టాపిక్స్ రివిజన్ చేసుకోవడానికి మనకి చాలా టైం అయితే పడుతుంది. చదివినట్టే ఉంటాయి కానీ అసలు మళ్ళీ అయితే గుర్తుండవు అసలు. సో కాబట్టి మనం అనేది ఆ 1 మార్క్ కూడా మనం చదివిన దాంట్లో నుంచి మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు దాకా అయితే ఏవైతే చదువుకున్నామో వాటిని అయితే డెఫినెట్గా ఒక 2 times వరకు అయితే మనకి రివిజన్ అయిపోవాలి ఎగ్జామ్ కల్లాను. అండ్ ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ చూడగానే మనకు ఆప్షన్ చూడకుండానే మనకి ఆన్సర్ అనేది మైండ్లో బ్లింక్ అవ్వాలన్నమాట. ఆ విధంగా చదివితేనే మనం ఈ కాంపిటేటివ్ వాళ్ళు అయితే ముందుంటాము. సో ఇదనమాట వీడియో. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.